హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో తెలుగు టీవీ సీరియల్ మళ్ళీ నిండు జాబిలి అనే సీరియల్ యొక్క కథను, అందులోని నటీనటుల యొక్క వివరాలను తెలుసుకుందాం. మళ్ళీ నిండు జాబిలి అనేది భారతీయ తెలుగు భాష టెలివిజన్ కుటుంబం మరియు ఇది 2022 ఫిబ్రవరి 28 నుండి సోమవారం నుండి శనివారం వరకు స్టార్మాలో ప్రసారమయ్యే డ్రామా సిరీస్. ఇది డిజిటల్ ప్లాట్ఫామ్ డిస్నీ ప్లస్ హాట్స్టార్లో కూడా అందుబాటులో ఉంది. ఇందులో పవన్ సే, భావన లాస్య, దీపా జగదీష్ నటిస్తున్నారు. ఈ ధారావాహిక యొక్క ప్రధాన కథాంశం స్టార్ జల్సాలో అక్టోబర్ 24, 2011 నుండి డిసెంబర్ 13, 2015 వరకు ప్రసారమైన బెంగాలీ భాష టెలివిజన్ ధారావాహిక ఇష్టీ కుటుంబం నుండి తీసుకోబడింది. ఈ సీరియల్లోని ప్రధాన తారాగణం గౌతమ్గా ఆర్యన్ ధీర్ కుమార్, మల్లిగా భావన లాస్య, మాలినిగా దీపా జగదీష్. నగరానికి చెందిన ప్రముఖ పాత్రికేయుడు అరవింద్ కుకునూర్ గిరిజన గ్రామంలో ఒకరోజు గడపాలని నిర్ణయించుకుంటాడు. మళ్ళీ ఒక సూటిగా ఉండే గిరిజన అమ్మాయి. అతను మల్లిలోకి పరిగెత్తుతున్నప్పుడు గిరిజన గ్రామస్తులు అరవింద్ను వివాహం చేసుకోవాలని ఫోర్స్ చేస్తారు. అరవింద్ మరియు మాలిని నిశ్చితార్థం ముందు జరిగిన సంఘటనలు అన్నీ మారిపోయాయి. నిజం చెప్పలేక చనిపోతున్న తన తల్లిని చూసుకోవడానికి మల్లిని తన ఇంటికి పని మనిషిగా తీసుకొస్తాడు. మాలినితో 7 ఏళ్ల సంబంధం తర్వాత అరవింద్ మాలినిని మళ్ళీ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. తరువాత నిజం తెలుసుకున్న మాలిని మల్లి కోసం తన ప్రేమను త్యాగం చేస్తుంది. ఈ కార్యక్రమం కుటుంబ సంబంధాలు మరియు సవాళ్లకు సంబంధించినది. ఇది పాత్రలు వారి జీవితాలను గడుపుతూ మరియు పెద్ద ఎంపికలను అనుసరిస్తుంది. ఇది సంక్లిష్టమైన కానీ సంతోషకరమైన కుటుంబ బంధాలను చూపుతుంది. కథలో సాంప్రదాయ, ఆధునికత సమస్యలు, భావోద్వేగాలు కలగలిసి ఉంటాయి. చాలామంది వీక్షకులు దీనికి సంబంధించి ఉన్నారు. కుటుంబ నేపథ్యంలో పాత్రలు జీవితాన్ని మార్చే నిర్ణయాలను తీసుకుంటాయి. వారు తమ గతం నుండి రహస్యాలను ఎదుర్కొంటారు మరియు వ్యక్తులుగా పెరుగుతారు. వీక్షకులు వాస్తవికమైన హెచ్చుతగ్గుల గుండా వెళ్తున్నప్పుడు కనెక్ట్ అవుతారు. ఫ్రెండ్స్, కింద ఇచ్చిన డిస్క్రిప్షన్ బాక్స్లో మా వెబ్సైట్ nettv4u.comలో మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ మీరు చూడవచ్చు. మా ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.